హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెంట్గా ఉన్న 12,256 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 12,256 జాబ్స్లో ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఏ జాబ్కైనా సరే మినిమం మనకి 95,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. గ్రూప్ బి జాబ్స్కి, గ్రూప్ బి సి జాబ్స్కి అయితే మనకి మినిమం 60,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. అండ్ మనము జాబ్స్కి కనుక సెలెక్ట్ అయితే 90% మనకి మన రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనము ఏ టైప్ ఆఫ్ జాబ్కి సెలెక్ట్ అయ్యామో అనే దాన్ని బట్టి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని జాబ్స్ని గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఒకచోటగా ఏర్పాటు చేసి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనం 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసు, ఇండియన్ ఆడిట్ సర్వీసు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి గ్రూప్ సి మరియు గ్రూప్ బి జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇందులో ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. దాని తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయంటే డిఫరెంట్ పోస్టులు అనేవి ఉంటాయి. ఇందులో మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, రీసెర్చ్ అసిస్టెంట్లు, ఇన్వెస్టిగేటర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టనింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, యూడీసీ, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేవి ఉంటాయి. మనము మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని జాబ్స్కి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీ యొక్క ఏజ్ని బట్టి కొన్ని పోస్టులకి 18 నుంచి 32, కొన్ని పోస్టులకి 18 నుంచి 30, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్గా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకి రిలీజ్ చేశారంటే ప్రజెంట్ మనకి టోటల్గా 2026 సంవత్సరానికి సంబంధించి అప్రాక్సిమేట్గా 12,256 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఈ వేకెన్సీ అనేది ఫ్యూచర్లో పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు టెంటేటివ్ వేకెన్సీ అనేది ఇచ్చారు, అంటే ఊహాజనితమైనటువంటి వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్యూచర్లో అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆలోపు మనకి వేకెన్సీ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏజ్ ఆల్రెడీ చెప్పాం. కొన్ని పోస్టులకి 18 నుంచి 27, కొన్నిటికి 20 నుంచి 30, కొన్నిటికి 18 నుంచి 30, అలాగే 18 నుంచి 32, ఇలా డిఫరెంట్ కేటగిరీల్లో మనకి 4 కేటగిరీల్లో జాబ్స్ అనేవి ఉంటాయి. మీ ఏజ్ని బట్టి మీరు ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే అన్ని రకాల పోస్టులకి కూడా, కొన్ని పోస్టులకి ఒక 5 పోస్టులు చెప్తాను, వాటికి తప్ప మిగిలిన వాటన్నిటికీ
ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/8/2026 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ అనేది ఉండాలను, అంటే పాస్ అయినట్లు సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఎనీ డిగ్రీ, బీఈ, బీటెక్ ఏదైనా సరే చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పోస్టులు చెప్తాను, వాటికి కొద్దిగా స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉండాలి. ఎగ్జాంపుల్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 3 ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ లేదా డెమోగ్రఫీ లేదా పాపులేషన్ స్టడీస్ లేదా ఆపరేషనల్ రీసెర్చ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డిగ్రీస్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అప్లై చేయవచ్చు. ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిగ్రీతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ లేదా రీజనల్ లాంగ్వేజ్, ఏ స్టేట్కి అయితే మీకు సెలెక్ట్ అవుతారో అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ లేదా రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు తెలిసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి సిఏ లేదా సిఎంఏ లేదా సిఎస్ అనేది మనకి అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ వేకెన్సీ అసిస్టెంట్ ఇప్పుడు అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సెంట్రల్ క్యాడర్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ లేదా మాస్టర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే సదరన్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు, తేని అలాగే సిద్దిపేట ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. వాటిలో నుంచి ఏదైనా ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి అలాట్ చేస్తారు. ఇక సెలెక్షన్ ప్రొసీజర్, ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి 2 స్టేజ్ల్లో టైర్ 1 అండ్ టైర్ 2 అనేటువంటి 2 స్టేజ్ల్లో సెలెక్షన్ అనేది చేస్తారు. మొదటగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. ఆ అడ్మిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని మీరు టైర్ 1 ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది అందరికీ కూడా అన్ని రకాల జాబ్స్కి కూడా కామన్గా ఉంటుంది. ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 25, యాప్టిట్యూడ్ 25 అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు. సో టోటల్గా మనకి 200 మార్క్స్కి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ఇస్తారన్నమాట. ఇక 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ ఎస్ఎస్సి సిజిఎల్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది. కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి మొత్తంగా ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్లో 3 పేపర్లు ఇచ్చారు. బట్ పేపర్ 2 ఏదైతే ఉందో ఈ పేపర్ 2 అనేది స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ 2 కండక్ట్ చేస్తారు, మిగిలిన వాళ్ళకి కండక్ట్ చేయరనమాట. అలాగే పేపర్ 3 ఏదైతే ఉందో అది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ జాబ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ 3 కండక్ట్ చేస్తారు. మిగిలిన వాటన్నిటికీ కూడా పేపర్ 1 మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 1లో మళ్ళీ మనకి 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పేపర్ 1లో సెషన్స్ అనేవి మళ్ళీ ఉంటాయి, డిఫరెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సెషన్ 1, ఈ సెషన్ 1కి సంబంధించి 2 hours 15 minutes టైం అనేది ఉంటుంది. ఈ సెషన్ 1లో మనకి 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ 1లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు. సో ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు, టోటల్గా 180 మార్క్స్కి ఇది ఉంటుంది. సో మనకి 2 hours 15 minutes అనేది ఈ సెక్షన్ 1కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెషన్ 2, ఈ సెషన్ 2 అనేది మళ్ళీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి, 70 క్వశ్చన్లు, టోటల్గా 210 మార్కులకి ఇది ఉంటుంది. ఓకేనా, సో టైం అనేది 1 hour దీనికి అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 3
కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి 60 మార్కులు. దీనికి 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో సెక్షన్ 4 ఓకేనా. సో ఇది మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. దీనికి మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడమే జరుగుతుంది. కొన్ని పోస్టులకు మాత్రమే ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 21/5/2026 నుంచి 22/6/2026 మధ్యలో మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. టైర్ 1 ఎగ్జామినేషన్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2026లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. టెంటేటివ్గా ఇచ్చారు. అండ్ టైర్ 2 డిసెంబర్లో ఉండొచ్చు అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.